మేడ్చల్ గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు తెరపడింది. డివిజన్ అధ్యక్ష పదవి వివాదంతో పార్టీకి రాజీనామా చేసిన స్థానిక నాయకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నక్కా ప్రభాకర్ గౌడ్ చొరవతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్, మాజీ డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని తీర్మానించారు. గ్రూప్ రాజకీయాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సహించబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పోచారం డివిజన్ అధ్యక్షుడు రాజేష్, తిర్జాగూడ డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మాజీ మండల అధ్యక్షులు వరదారెడ్డి, కృష్ణ యాదవ్, మాజీ జడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్, ఆనుగంటి మహేష్, కుండ భానుచందర్, తాటికాయల కోమలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మల్లారెడ్డి ఎవడు కూడా అమ్ముడు పోడు, రూపాయి ఇస్తారు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లికి పిచ్చమేయడు, ₹1 కుండలు పెట్టి బిందెలు తీసుకుంటాడు. మీరు బాగా గమనించండి. ఆయన అనుకుంటే ఏంటంటే ₹1 ఓడిస్తారు, బీఫామ్ ₹1 ఇస్తే ఈయనతోని ₹1 ఎన్ని కోట్లు వస్తాయని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి. నేను బాధతో చెప్తున్నాను మాట. మల్లారెడ్డి రాజకీయ నాయకుడు కాడాయన, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. కాబట్టి మల్లారెడ్డి కోసము అమ్ముడు పోయారనే లేకుండా మల్లారెడ్డికి ఏది పోయిందని చెప్పి అనుకుని ఇప్పటి నుంచి మల్లారెడ్డి మనం మాటనే చేయదు. మల్లారెడ్డి పని అయిపోయింది. జీవితంలో మళ్ళీ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో గెలవడు. ఆయన గెలుస్తాయిలో మాత్రం నేను గుండు చేసుకొని దిగుతా. గెలవడా పని అయిపోయింది. ఎందుకంటే నాశనం చేసిన మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం నాశనం చేసి వింటాం అనుకున్నాం. మళ్ళీ ఏ పార్టీలో అవ్వాలి, ఏ పక్క పేరు ఉంది, ఏ పక్కలో అవ్వాలని చూస్తుంది. పెద్ద దొంగ. అటువంటి దొంగను మనం నమ్మొద్దు. కాబట్టి ఎందుకంటే ఎంతో గుర్తుపడతాం కాబట్టి మనం ఖచ్చితంగా పార్టీలో ఉందాం. ముఖ్యమంత్రి మనల్ని గుర్తించి, మన సేవలో గుర్తించి ఆయన పిలిచి పదవి ఇచ్చినప్పుడు తీసుకుందాం అవసరమైతే. కానీ మనం మాత్రం ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మనమంతా కూడా కొట్లాడింది అందరూ కూడా ఏంటంటే మన నరేంద్ర కోసమే కొట్లాడి. మనకి ఎవరికి పదవులు రావాలి, మనకు ఇది కావాలని చెప్పేసి ఏం లేదు. నరేంద్ర సీనియర్ కాబట్టి ఖచ్చితంగా పదవి కావాలనే ఉద్దేశంతోనే మనమంతా కూడా నరేంద్రకు ఎంతమంది మద్దతు తెలిపినా సరే మీకు పని చేసి పెట్టాలని నేను రెడీ ఉంటా. మనం ఇదే పార్టీలో కొనసాగుదామని అంటున్నా. ఏంటంటే కొందరి తెలియదు కలిసి పని చేస్తారు. అప్పుడు అన్నకు క్వశ్చన్ వేసిండు. ఆయన జెడ్పీటీసీ నా మీద పోటీ చేసిండు, నేను ఓడిపోయిన ఆయన మీద. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, టీడీపీ నుంచి. ఆయన నేను ఒక 8 ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఆయన రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కలిసి చేస్తున్నాం మరి పని. అట్లనే ఉన్నాం, ఇప్పటిదాకా అట్లనే ఉన్నాం. వర్గాలని ఎందుకుంటాయి? ఇప్పుడు ఆయన ఒక వర్గం ఉండే, నేను ఒక వర్గం ఉండే. వర్గాలని ఎప్పుడు పని చేస్తాము మాత్రం అంతొకటే. పార్టీ గురించే పని చేయాలి. ఎవరైనా పార్టీ గురించి పని చేయని వాళ్ళు చాలా మంది ఇట్లా వస్తుంటారు. ఎలక్షన్ ముంగట కోవట్లు అయిపోతారు. అలాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ చిరపులు పోవాలని మేము కోరుకుంటాం. అంతే. ఉన్నారు అంటున్నా, ఇంకా కోవట్లు అంటే ఉన్నారు. మా ఊళ్ళో ఉన్నారు, మా విలేజ్లో ఉన్నారు. ఒక పార్టీలో